రమేష్ ఒక చిన్న పల్లెటూరులో నివసించే ఒక సాధారణ యువకుడు. అతనికి జీవితం మీద పెద్దగా ఆశలు లేవు. రోజువారీ కూలిపని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. కాని అతని మనసులో ఏదో వెలితి ఉండేది. ఒక తెలియని అసంతృప్తి అతనిని వెంటాడుతూ ఉండేది. ఒకరోజు ఊరి చివర ఉన్న చిన్న చర్చికి ఒక కొత్త పాస్టర్ వచ్చారు. ఆయన పేరు జాన్. జాన్ గారు చాలా ప్రేమగా మాట్లాడేవారు మరియు ఆయన ప్రసంగాలు చాలా అర్థవంతంగా ఉండేవని ఊరందరూ చెప్పుకునేవారు. ఒక ఆదివారం రమేష్ ఏదో కుతూహలంతో ఆ చర్చికి వెళ్ళాడు. చర్చిలో ప్రశాంతమైన వాతావరణం అతనికి చాలా నచ్చింది. పాస్టర్ జాన్ గారు యేసుక్రీస్తు గురించి, ఆయన ప్రేమ గురించి, త్యాగం గురించి ఎంతో వివరంగా చెప్పారు. రమేష్ ఆ మాటలను శ్రద్ధగా విన్నాడు. యేసుక్రీస్తు తనలాంటి పాపుల కోసం ప్రాణం పెట్టాడని తెలుసుకున్నప్పుడు అతని హృదయం కదిలిపోయింది. ఆ ప్రసంగం రమేష్ మనసుపై గభీరమైన ముద్ర వేసింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ మాటలు అతని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అతని యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నాడు. మరుసటి రోజు రమేష్ పాస్టర్ జాన్ గారిని కలవడానికి చర్చికి వెళ్ళాడు. జాన్ గారు అతనిని ప్రేమగా ఆహ్వానించి యేసుక్రీస్తు గురించి మరింత వివరించారు. బైబిల్లోని కొన్ని భాగాలు చదివి వినిపించారు. రమేష్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ యేసుక్రీస్తు బోధనల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన ప్రేమ, క్షమాగుణము, శాంతి వంటి విషయాలు అతనిని ఎంతగానో ప్రభావితం చేశాయి. తన జీవితంలోని వెలితిని యేసుక్రీస్తు మాత్రమే తీర్చగలడని అతను గ్రహించాడు. ఒకరోజు రమేష్ తన హృదయాన్ని యేసుక్రీస్తుకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. పాస్టర్ జాన్ గారి సమక్షంలో అతను తన పాపాలన్నింటినీ ఒప్పుకుని యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించాడు. ఆ క్షణం అతని మనసులో ఒక గొప్ప శాంతి నెలకొంది. యేసును నమ్ముకున్న తర్వాత రమేష్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతని ముఖంలో ఒక కొత్త వెలుగు కనిపించింది. అతను మరింత ప్రేమగా, ఓపికగా ఉండటం ప్రారంభించాడు. తన తోటివారికి సహాయం చేయడంలో ముందుండేవాడు. ప్రతి ఆదివారం చర్చికి క్రమం తప్పకుండా వెళ్లేవాడు మరియు బైబిల్ను శ్రద్ధగా చదివేవాడు. రమేష్ తన అనుభవాన్ని తన కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకున్నాడు. అతని మార్పును చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కొందరు అతనిని హేళన చేసినా అతను తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కాలక్రమేణా రమేష్ యొక్క నిజాయితీ మరియు ప్రేమతో చాలామంది ప్రభావితమయ్యారు. అతని కుటుంబ సభ్యుల్లో కొందరు కూడా యేసుక్రీస్తును నమ్ముకున్నారు. ఆ చిన్న పల్లెటూరిలో ఒక కొత్త ఆధ్యాత్మిక వెలుగు ప్రసరించింది. రమేష్ ఇప్పుడు ఒక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతని హృదయంలో శాంతి ఉంది. అతని జీవితానికి ఒక అర్థం ఉంది. యేసుక్రీస్తును నమ్ముకోవడం తన జీవితంలో తీసుకున్న ఉత్తమమైన నిర్ణయమని అతను ఎప్పుడూ చెబుతాడు.